వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఏపీలో అంగన్వాడీలు జగన్ సర్కార్కు సవాల్ విసిరారు. సమ్మెను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా అంగన్వాడీలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్మాకు భయపడబోమని, తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని అంగన్వాడీలు సర్కార్కు తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాగా జీతాలు పెంచాలని గత 25 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. సమ్మె విరమించి జనవరి 5వ తేదీ వరకు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా అంగన్వాడీలు యథావిధిగా సమ్మెను కొనసాగించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 2 ద్వారా అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో విధులకు హాజరు కాని వారిని ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. 25 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ ప్రతిభ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని సమ్మె దిగారో ఆ సమ్మె కార్యక్రమంలో భాగంగా అయితే నిన్న ప్రభుత్వం అయితే జీవో నెంబర్ 2ను జారీ చేసి ఎస్మా అయితే ప్రయోగించడం జరిగింది. ఎస్మా ప్రయోగించిన తర్వాత అంగన్వాడీ టీచర్లు విధుల్లోనికి హాజరవుతారు, సమస్య తొలగిపోతుందని భావించింది. అయితే ఎస్మా ప్రయోగించడం వల్ల సమస్య ఇంకా జటిలమైందని అనుకోవచ్చు. అయితే అంగన్వాడీల పరిస్థితి చూసుకుంటే గతంలో 27 రోజులుగా అయితే సమ్మె కార్యనిర్వహణ చేస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా ఇంతకుముందు మనం చూసుకున్న పరిస్థితులు అయితే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె చేసే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఈ ఎస్మా మాత్రం దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలు నిన్న జీవో నెంబర్ 2 జారీ చేసి ఎస్మా ప్రయోగించిన తర్వాత పూర్తిగా ఇళ్లకు కూడా వెళ్లకుండా ఏదైతే వాళ్ళు వేసుకున్న నిరసన దీక్ష శిబిరాల్లోనే నిద్రించి నిరసన దీక్ష శిబిరాల్లోనే వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు గత 27 రోజులుగా సమ్మె అనేది చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ప్రభుత్వం ఏదైతే మిమ్మల్ని అత్యవసర సేవల్లో గుర్తించి ఎస్మా అనేది ప్రయోగించింది, అసలు ఎస్మా అంటే ఏంటో తెలుసా? ఎస్మా అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, అందులోకి అత్యవసర సేవల్లో ఉన్న వాళ్ళ మీద ప్రయోగించే చట్టం. మరి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టే మీరు ఇచ్చే 11,500 రూపాయలు మాకు సరిపోవట్లేదు. కనీస వేతనం ఇమ్మని కదా మేము రోడ్డు మీదకి వచ్చాము. మరి గౌరవ వేతనం ఇస్తూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించే ఆ చట్టాన్ని మా మీద ఏ విధంగా ప్రయోగించారు అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా? మీరు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఒప్పుకుని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి మీరు కనుక వాళ్ళకి ఇచ్చే జీతాలు, వాళ్ళకి ఇచ్చే అలవెన్స్లు కనుక ఇస్తే మీరు ఈరోజు ఏదైతే చట్టాన్ని ఎస్మాని మా మీద ప్రయోగించారో దానికి మేము కట్టుబడి ఉంటాం. అటువంటిది ఏమీ చేయకుండా అత్యవసర సేవలో ఉన్నారు అంగన్వాడీలు అనుకున్నప్పుడు మీరు 27 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే 26వ రోజున మీకు గుర్తొచ్చిందా వీళ్ళు అత్యవసర సేవలో ఉన్నారని?
ఆ విధంగా అంటే ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళకి ఎప్పుడు అనువుగా ఉంటే అప్పుడు ఇష్టం వచ్చిన చట్టాలని ప్రజల మీద రుద్దేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీన్ని అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవట్లేదు. వెంటనే అంగన్వాడీల మీద ఏదైతే ఎస్మాని ప్రయోగించారో అది వెంటనే ఉపసంహరించాలి. లేని పక్షంలో అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. అప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రయోగించిన ఈ చట్టం ఉందో దాన్ని మేము గౌరవించి మా విధుల్లోనికి మేము వెళతాం. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తే మీ సలహాదారులు మరి ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధావులు ఏ విధంగా సలహాలు ఇస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని చీయనే పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా చీకొట్టించుకునే స్థాయికి ప్రభుత్వం ఈరోజు దిగజారి అంగన్వాడీలు ఆడవాళ్ళు 27 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారంటే పట్టించుకోకుండా మీరు మొద్దు నిద్రపోతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు ఇలాంటి ప్రయోగాలు ఎన్ని ప్రయోగించినా కానీ మా డిమాండ్స్ పరిష్కారం చేసేంత వరకు మేము మాత్రం సమ్మెను విరమించేది లేదు. మీరు ఎంతకంటే ఏం ప్రయోగిస్తారో ప్రయోగించండి. మేము ఇప్పుడు మొన్నటి నుంచి 5వ తారీఖు నుంచే రాష్ట్ర కేంద్రంలో 24 గంటల రిలే దీక్షలు ప్రారంభించాము. జిల్లా కేంద్రాల్లో నిన్నటి రోజు నుంచి 24 గంటలు రిలే ప్రారంభించాము. ఇదే విధంగా ఇంకా మొండిగా ఉంటే మేము కూడా అంతకంటే మొండిగా ఉండగలం. మేము నిరవధిక దీక్షల్లోనికి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరేం ప్రయోగిస్తారో ప్రయోగించండి. మీ ప్రయోగాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తగ్గి మీ స్థాయిని మీరు నిలబెట్టుకుంటే మంచిదని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే మీ బోటి అంగన్వాడీ టీచర్లు 11,500 రూపాయలు జీతం తీసుకున్న మీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్మా అనేది ప్రయోగించారు. అంటే ఒక విధంగా మీరు విజయం సాధించారనుకోవచ్చా? ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలు చేసే ఈ యొక్క సమ్మె ఏదైతే ఉందో దానికి భయపడి ఆ భయంలో వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంత భయపడేటప్పుడు మా డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా మీరు అంత మొండిగా ఉండి ఆ భయాన్ని దాచుకోవడానికి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని మీరు వ్యక్తపరిస్తే మేము భయపెట్టే వాళ్ళం. మేము ఇంకా ఎక్కువగా మేము భయపెట్టగలం. కాబట్టి ఇటువంటి బెదిరింపులకైతే మాత్రం అంగన్వాడీలు లొంగరు. అది ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. 27 రోజులు ఏ రోజైతే సమ్మె ప్రారంభించామో ఆ రోజునే అంగన్వాడీలు 1,05,000 మందిని కూడా విధుల్లోంచి తొలగిస్తామని చెప్పేసి మొదటి రోజే బెదిరించారు. ఆ బెదిరింపుని లెక్క చేయకుండా ఈరోజు 27 రోజులకు మేము చేరుకున్నాం. అంగన్వాడీలు దేనికి బెదర్ అనే విషయం ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. అయినా కూడా ఇంకా వేరే ప్రయోగాలు కూడా మీరు చేస్తున్నారు. చట్టాలని కూడా మా మీద ప్రయోగిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సలహాలు ఇచ్చే వాళ్ళకి మెదడు ఎక్కడుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలు ఉన్నాం. అంగన్వాడీలకున్న 10th క్లాస్ చదివి మీరు ఉద్యోగాల్లోకి వచ్చారని చెప్పే ఈ మేధావులు మరి డిగ్రీలు పీజీలు చేసి మరి మీ మెదడు ఎక్కడ పెట్టుకుని మా మీద ఎస్మాని ప్రయోగించారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మీకు దమ్ముంటే నిజంగా గనక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి విధించే ఎస్మాని మా మీద ప్రయోగించారు కాబట్టి అంగన్వాడీలందరినీ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేసి చూపించమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ, చూసుకుంటే గత 27 రోజులుగా మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే ఊళ్ళల్లో అయితే అసలు ఫ్యామిలీ మెంబర్స్తో మీ పిల్లలతో కానీ మమ్మీ ఇక్కడ ముందు ఇప్పుడు ఇళ్ళకు దూరం అయ్యి ఇప్పుడు నిన్నటి నుంచి చూసుకుంటే రాత్రి మీ పిల్లలకి మీ కుటుంబాలకు కూడా దూరం అయ్యి ఈ కార్యక్రమాలను చేయడం అసలు ఏ విధంగా చూడొచ్చు? ఈ విధమైన చర్య అయితే మాత్రం మేము అసలు ఒప్పుకోవట్లేదండి. మేము అడిగిందల్లా గ్రాడ్యుయేటీ, అదైనా మేము సొంతంగా అడగట్లేదండి. ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగానే మేము కనీస వేతనం 26,000 గ్రాడ్యుయేటీని అమలు చేయాలనేసి అడుగుతున్నామండి. అడుగుతూ ఉంటుంటే 7,000 హెల్పర్కి ఎందుకు, 11,000 టీచర్కి ఎందుకు, డిగ్రీలు చదివారా ఇది అంటే 7,000 11,000 డిగ్రీలు చదివిన వాళ్ళు ఈ ఎస్మా చట్టాలు ఇవి పెట్టడంలో అసలు వాళ్ళకి జీవో అంటూ తెలీదు. అయితే ప్రతి నాయకులు కూడా చెప్పేది ఈ అంగన్వాడీ వాళ్ళకి ఈ జీతమే ఎక్కువ అనేసి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి, గౌరవ వేతనం అంటే 50,000 ఇవ్వాలి. 50,000 ఇస్తున్నారండి మాకు. గవర్నమెంట్ లా ప్రకారంగా చూసుకుంటే 50,000 ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము 26,000 అడుగుతున్నాం. ఆ 26,000 చేయట్లేదు. రాత్రనక పగలనక పిల్లలతోటి వదులుకొని ఇక్కడ ఆడోళ్ళు రోడ్డు మీద ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా ఉంటుంటే ఎవరో ఏం చేయలేకపోతున్నారు. అంటే మేము ఇక్కడ సానుకూలంగా చేసే ఈ ధర్నాకు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపించి నానా విధాలుగా నానా జిల్లాల్లో చేస్తూ ఉన్నారు.
కానీ మేము సానుకూలంగా ఈ సమ్మె చేసుకుంటూ ఇంకా ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నామండి. మనం చూసుకుంటే రాత్రి నుంచి కూడా అంగన్వాడీ టీచర్లు ఇక్కడే నిద్రించి ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడే వంట వార్పు చేసుకునేది ఉంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీ మీద ప్రభుత్వం అయితే ఎస్మా ప్రయోగించింది. ఒకవేళ ఇదుల్లో చేరకపోతే మిమ్మల్ని జరిమానా విధించడమే కాదు, అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించే చట్టంలో పొందుపరిచి ఉంది. దీనన్నిటికీ మీరు భయపడుతున్నారా? భయపడట్లేదండి. ఎందుకంటే మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి 27 రోజుల వరకు ఈ సమ్మె అనేది వచ్చిందండి. అసలు వాళ్ళు భయపడబట్టే కదా ఆ చట్టాన్ని మా మీద ప్రయోగించాలని చూస్తున్నారు. అంత భయపడే బదులు మేము ఈ సమ్మెలోకి చేరక ముందే మేము నోటీస్ ఇచ్చాం కదా, అప్పుడే మమ్మల్ని పిలిచి చర్యలకి మాట్లాడి ఉంటే ఈరోజు ఎంత దూరం రాదు కదండి. సపోజ్ ఒక 10th క్లాస్ చదివాము అంటున్నారు, మేము డిమాండ్లు అడిగాము. పోలే మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరు పీజీలు చేశారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళే కదా, మేము 10th క్లాస్ చదువుకునే మా డిమాండ్లు మీకు ఒకవేళ ఎంతవరకు సమంజసం అయ్యింది? పోనీ ఇంతవరకు కాదమ్మా, ఇంతవరకు ఇలా చేస్తాము, ఇది ఎక్కడి నుంచి చేస్తాము. సపోజ్ మేము శాలరీ ఒక 11,500, నిజంగా మాకు నెలకు 11,500 అందితే మేము తృప్తిగానే ఉందామండి. అందులోనే మేము కూరగాయల బిల్లులు పెట్టుకోవాలి, హౌస్ రెంట్లు కట్టుకోవాలి, అందులోనే పోపుల బిల్లులు తీసుకోవాలి, లోపు ఈవెంట్లు అంటారు అవంటారు, చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఇంటికి మాకు వచ్చేది 6,000 దాకా ఉంటుంది. కాబట్టి మేము ఈ సమ్మెలోకి వస్తున్నామండి, మా డిమాండ్లు ఇవి అన్నప్పుడు, సరేనమ్మా మీ జీతం ఇంత కాబట్టి ఇంత పెంచుతాము, లేదంటే జీతంతో పాటే మీరు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ నెలకి సరిపడా అమౌంట్ కూడా మీ జీతంతో పాటే మీకు వేసేస్తాం. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి అంతా మీకు వస్తుంది కాబట్టి మీకు వచ్చే జీతం మీ చేతికి వస్తుంది. కాబట్టి మేము 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంత పెంచుతాము చేస్తాము అని మాట్లాడి తేల్చుకునే బదులు మాట్లాడి తేల్చుకుంటే పోయేదానికి ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు చట్టాన్ని మా మీద ప్రయోగించడం అన్నది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఏ ఉద్యోగస్తులైనా ఒక కూలి పనికి వెళ్ళినోడైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. కష్టపడిన తర్వాత తన జీతాన్ని తన చేతితో పెట్టుకొని తెచ్చుకొని తన కుటుంబ సభ్యులతో ఉంటాడు. అంతేకాని ఆ రోజంతా చేసే పనిలో పెట్టుబడి పెడతాడండి ఎవరైనా సరే. అలాంటిది మేము స్కూల్లో ఏం కావాలన్నా ఆఖరికి ఇంట్లో కూరగాయలు ఉన్నా లేకపోయినా సరే స్కూల్లో వంట చేయించి తీరుతాము. మా ఇంట్లో తినకపోయినా మేము పెరుగులు వేసుకొని తిన్నా సరే స్కూల్లో పిల్లలకు మాత్రం గర్భిణీ బాలింతలకు మొన్నటి వరకు వంటలప్పుడు కూడా మేము ఏ వెళుతూ చేయకుండా వాళ్ళకి అన్నీ సక్రమంగా వండి పెట్టి చేసాం. అలాంటప్పుడు మా సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మీరు ఇచ్చిన మెనూ ప్రకారం మేము అన్నీ చేసుకొని వస్తున్నాం. మీకు చెడ్డ పేరు రాకుండా మీరు పెట్టిన మెనూలో చిన్నది లోటుపాటు లేకుండా మేము మీకు చేసి పెట్టినప్పుడు మా సమస్యలు ఏంటో మీరు ఆలకించాలి, వినాలి. విన్నాకపోని ఇది కాకపోతే ఇదమ్మా అని చెప్పి చేసి చేయాలి. మేము 10th క్లాస్ చదువుకున్న వాళ్ళమే కదా, మేము అడుగుతున్నాం. మీరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కదా, మాకు అర్థమయ్యేలా మీరు చెప్పండి. మేము 10th చదువుకున్న మాకు తెలియక ఏమన్నా తప్పుకుంటున్నాము, పోనీ ఇది కరెక్ట్ అమ్మా, ఇది రాంగు, ఇది చేస్తాము, ఇది చెందము అని మీరు మాట్లాడి తేల్చుకునే బదులు ఇంత దూరం తీసుకొచ్చి 26 రోజుల తర్వాత మీరు ఇలాంటి చట్టాలను ప్రయోగిస్తే మేము ఎందుకు భయపడతామండి? మేము ఎందుకు భయపడాలి? అసలు మేమందరం కలిసికట్టుగానే ఉంటాం. ఉద్యోగాలు తీసేస్తారా? మీరే అంటున్నారు కదా 10th చదివిన వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడ్డా ఏదైనా చేసుకుంటా. కాకపోతే మేమందరం కలిసికట్టుగా ఉండి మా కోరికలు తీరే వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. అంటే మనం చూసుకుంటే గత 27 రోజులుగా కూడా చిన్నపిల్లలు అయితేమి బాల్యంతలు అయితేమి గర్భిణీతని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టే మేము ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించాము అని ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టే మేము ఈ చట్టాన్ని తెచ్చామని ప్రభుత్వం నుంచి ఒక వాదనైతే ఉంది. దీన్ని ఏ విధంగా అంటారు? సార్, మేము ఆటంకం కలిగించే వాళ్ళమే అయితే మొదటి రోజు తాళాలు బద్దలు కొట్టినప్పుడు మా ఏరియా తల్లులు అందరూ వచ్చి ఎందుకని అది బద్దలు కొట్టకండి, దాన్ని అలాగే ఉంచండి, వాళ్ళు వచ్చి వాళ్ళ తాళం వాళ్ళు తీసుకునే వరకు వాళ్ళ సమస్యలు తీరే వరకు వాటిని అలాగే ఉంచండి అని తల్లులు ఎందుకు అడ్డొస్తారు? మేము చేసేది కరెక్ట్ అని వాళ్ళకి అనిపించింది కాబట్టి, వాళ్ళకి కలిగే నష్టం లేదు కాబట్టి. నష్టం వస్తుందంటే ఎవరు ఊరుకుంటారండి? అయ్యో మా పిల్లలు ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే నష్టం కాబట్టి మీరు బద్దలు కొట్టండి, తీసేయండి, మా పిల్లల్ని పంపిస్తాం, మీరు పెట్టండి అంటారు కదా. మేము కోరే కోరికలు న్యాయమని మా ఏరియాలో ఉన్న మా తల్లులకు కూడా మాకు తెలుసండి. ఎందుకంటే వాళ్ళు తినకపోయినా మనకి ఏ రోజు తక్కువ చేయలేదు, మన స్కూల్లో వంటకి ఏ రోజు తక్కువ చేయలేదు. పిల్లలకు పొద్దు నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెప్తూనే ఉంటారు. ఒక కాన్వెంట్ పిల్లోడు కూడా చదవలేడండి మా స్కూల్లో చదివిన పిల్లోడిలాగా. మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగా ఈ సమ్మె స్టార్ట్ అయిన కాడి నుంచి రోజుకు ఒక 2-3 సార్లైనా మాకు ఫోన్లు వస్తున్నాయి. టీచర్ గారు ఎలా ఉన్నారండి, మిమ్మల్ని మేము చూస్తున్నామండి, ఎలా ఉన్నారని అడుగుతున్నారు. పిల్లలకి మాకు
మాకు తల్లి బిడ్డ కన్నా ఎక్కువ బంధం ఉంటుందండి. ఇంట్లో పిల్లలనైనా సరే కొంచెం నెగ్లెక్ట్గా పొద్దున్న 9ంటికి వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాము. పిల్లల కన్నా మేము స్కూల్లో పిల్లలతోనే ఎక్కువగా ఉంటాం. అలాంటి ఒక తల్లి బిడ్డలను కూడా ఈరోజు 27 రోజుల నుంచి దూరం చేశారు. మా కళల్లో కూడా పిల్లలు రావడం, మా ప్రీ స్కూల్ చెప్పుకుంటున్నట్టు ఒక్కొక్కసారి మా పిల్లలతో డిస్కషన్ పెట్టుకున్నాం. ఆడెలా ఉన్నాడో, ఇలా ఏడ్చేవాడు, అలా చేసేవాడు. నిజంగానే మా బిడ్డల కన్నా మాకు ప్రీ స్కూల్ మా దగ్గర 2 సంవత్సరాలే ఉంటారండి. వాళ్ళు ఎదిగాక కూడా మా అంగన్వాడీ టీచర్ గారు ఆ రోజు నన్ను ఎత్తుకొని తిప్పారు, చేశారని ఎంతో అనుబంధంతో ఉంటాం. అలాంటిది ఈరోజు పిల్లల్ని ఈ 27 రోజుల నుంచి దూరం చేసుకొని మేము బాధపడుతున్నామండి. కాకపోతే మా డిమాండ్లు కరెక్ట్వి కాబట్టే ఏరియాలో ఉన్న తల్లులు, పిల్లల తల్లులు, గర్భిణీలు, బాలింతలు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా 25వ తారీఖు అయ్యేటప్పటికి అన్ని 100% చేసి మేము రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళం. ఈ నెల అయ్యిందా అండి? మీకు మీరే ప్రశ్నించుకోండి. 100% కరెక్ట్గా టీహెచ్ఆర్ ఇచ్చారా? 100% గ్రోత్ కంప్లీట్ అయిందా? ప్రతి విషయాన్ని 100% ప్రీ స్కూల్ పిల్లోడిని రెడీ చేయగలిగారు. ప్రతి నెల మాకు సిలబస్ ఉంటుందండి. ఆ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఆ సిలబస్ కంప్లీట్ చేస్తాం, పిల్లోడికి నేర్పిస్తాం. ఎవరు వచ్చినా సరే అవి పాడి చెప్పి చేస్తాడు. అలాగా మీరు చేయగలిగారా? మేము 27 రోజుల నుంచి లేము. కాబట్టి మేము చేసే పని అంతా మీరు చేశారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి మేము అన్నీ చేస్తాము. అందువల్లే మేము చేసే డిమాండ్స్ కూడా కరెక్ట్ అని కాబట్టే మా ఏరియా తల్లులు కూడా ఆ రోజు తాళాలు బద్దలకుండా అడ్డుకున్నారు, పిల్లల్ని పంపించకుండా ఆపుతున్నారు. ఇస్తున్న టీహెచ్ఆర్ కూడా రాకుండా మాకు ఏరియా తల్లులు కూడా సపోర్ట్ చేస్తున్నారంటేనే మేము ఎంత బాగా చేసుకుంటున్నామో మీరే అర్థం చేసుకోవాలి. అయితే అంగన్వాడీలకు వచ్చేవాళ్ళు పేద మధ్యతరగతి పిల్లలని వాళ్ళ ఆరోగ్య విషయం నుంచి అన్నీ కూడా తమ దగ్గరుండి చూసుకునే వాళ్ళని, పిల్లలు స్కూళ్ళకు రాకపోయేసరికి తమకు కూడా చాలా బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. అమ్మ, మీపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు, మీరు తక్షణమే విధుల్లోకి హాజరవ్వాలి, వేరే గత్యంతరం లేదు అని ప్రభుత్వం చెప్తుంది. విధుల్లో హాజరవుతారా? లేదండి, మేము విధుల్లో హాజరయ్యే పరిస్థితి లేదండి. మేము అనుకున్న కోరికలు మేము న్యాయపరమైన జీతం పెంచమని, గ్రాడ్యుయేట్ అమలు చేయమని అడుగుతున్నాం. కనీసం ఆ విషయాలు కూడా పక్కన పెట్టి ప్రభుత్వం మమ్మల్ని పక్కదోవ పట్టించాలని మా పైన ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుందండి. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మేము న్యాయపరమైన జీతం పెంచమని అడుగుతున్నాం. ఈ జీతం పెంచకుండా, గ్రాడ్యుయేట్ అమలు చేయకుండా ఏవేవో చెప్తున్నారు. ఎన్నిసార్లు 4 సార్లు 5 సార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేదండి. చర్చలకు పిలుస్తున్నారు. మా నాయకులు వెళ్ళి చర్చల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పదే అదే చెప్తున్నారు. వాళ్ళు పదే అదే చెప్పినప్పుడు మేము అదే చెప్తున్నామండి. మేము అడిగింది న్యాయపరమైన అదండి, జీతం పెంచమని అడుగుతున్నాము, గ్రాడ్యుయేట్ అమలు చేయమని అడుగుతున్నాం. ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనకం చేయమండి. మేము నిలబడతాము. వాళ్ళు ఏం చేసినా సరే అండి, మాకు జీతాలు పెరగాలి. మేము మా పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపమండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఎస్మా చట్టం ప్రయోగించిందో 6 నెలల వరకు సమ్మెలు కానీ ధర్నాలు కానీ చేయకూడదు. ఇప్పుడు మీరు చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏ క్షణాలైనా పోలీసులు రావచ్చు, మిమ్మల్ని జైలుకి కూడా పంపించవచ్చు. అన్నిటికీ సిద్ధమేనా? అన్నిటికీ సిద్ధమేనండి. ఎందుకంటే మేము అన్నీ సిద్ధపడే మేము కూడా ఆలోచన చేసామండి. ప్రభుత్వం ఎంత ఆలోచన చేసిందో మేము కూడా చాలా ఆలోచన చేసామండి. మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నామండి. వాళ్ళు జైల్లో పెడితే పెట్టమనండి. ఇప్పుడు స్వాతంత్రం రావడం కోసం గాంధీజీ గారు వాళ్ళందరూ కూడా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. మేము జైలుకి వెళ్తేనే మాకు జీతాలు పెరుగుతాయి అనుకుంటే ఈ ప్రభుత్వం, మేము జైలుకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. మేము అనుకున్న న్యాయపరమైన మా జీతం పెరగడం, గ్రాడ్యుయేటీ అమలు చేయడం అనేది ముఖ్యమైన మాకు పనులు. అవి అయ్యే వరకు కూడా మేము జైలుకి వెళ్ళి స్వాతంత్ర సమరయోధుల్లాగా మేము జీతాలు పెంచుకుంటామని మేము చెప్తున్నామండి. అంటే అంగన్వాడీలది ఏదో ముందు మనం తక్కువగా అంచనా వేసాం, కానీ ఒక ఉద్యమంలాగా అంటే స్వతంత్రాన్ని ఉద్యమాలు ఎలా జరిగేవో ఉద్యమంలాగా తీసుకుంటామని చెప్తున్నారు. అమ్మ, మీరు చూసుకుంటే ఇంత చలి టైంలో కూడా ఇళ్లల్లోనే పడుకునే ప్రసక్తి లేదు. అలాంటిది ఇంత చలిలో కూడా రాత్రి అంతా ఇక్కడ నిద్రించి ఎలా అనిపిస్తుంది? మా మీద, మా అంగన్వాడీ ఉద్యోగుల మీద ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సంబంధించిన చట్టం, కానీ మా మీద ప్రయోగించిందంటే మేము ఏ ఉద్యోగస్తులో మాకే డౌట్గా ఉందండి.
కొన్ని విషయాల్లో మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వం దృష్టిలో అంటే సంక్షేమ పథకాలు మాకు రానివ్వరండి, ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఈరోజు ఎస్మా ప్రయోగించిందండి, ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు. కానీ మేము పొందే లబ్ధి అసలు ఈ లబ్ధిలో ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉండేది లేదు. మరి మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమా లేకపోతే మామూలు సాధారణ ఉద్యోగస్తులు అంటే ఎస్మా అనేసరికి ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండకూడదమ్మా. ఏదైనా ప్రజలకు ఆటంకం కలిపేవి ఎలాంటి అత్యవసరాలకు సంబంధించి ఎవరు చేసినా సరే ఎస్మా ప్రయోగించి అది జీవోలో పొందుపరుచున్నారు, అది కూడా మీకు వర్తిస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది సిఐటి సంబంధించిన ఈ ఉద్యమానికి సంబంధించి ముందు నుంచి కూడా నడిపిస్తున్న నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎస్మా కోసం మీకు స్పష్టంగా తెలుసు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీలని విధుల్లోకి వెళ్ళమని చెప్తారా, లేకపోతే ఇక కార్యాచరణ ఏంటి? వాస్తవానికి అంగన్వాడీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి రావు, కానీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ మరీ జీవో విడుదల చేసింది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. బహుశా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా అంగన్వాడీలు అనేక ఉద్యమాలు చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా ఏ ఒక్క ప్రభుత్వము అంగన్వాడీలని ఎస్మా పరిధిలోకి తెచ్చి ఆ సమ్మెను అణిచేయాలనో విచ్ఛిన్నం చేయాలనో ప్రయత్నం ఏనాడు ఏ ప్రభుత్వం చేయలే. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారులు ఎక్కువ అవటం వల్ల ఇలాంటి పిచ్చి సలహాలు ఇచ్చి ఉద్యమాలు అణిచేయాలని ప్రయత్నం చేయడం సరైంది కాదు. రెండోది, అంగన్వాడీలు ఇప్పుడు ఎస్మా పరిధిలో తెచ్చారు కాబట్టి సమ్మెని విరమించమని మేమైతే వాళ్ళకి చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళని పోరాటం కొనసాగించమని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తే అంగన్వాడీలు విధుల్లోనికి హాజరవుతారనేసి ఒక అభిప్రాయం అయితే పడింది. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఉందో ఇష్యూ అనేది ఇంకా జటిలమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అంగన్వాడీలు ఇంకా రాత్రి పగలు కూడా నిరసన కార్యక్రమం చేపడతాము, సమ్మెలో ఉంటామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. 27 రోజులుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఈ సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఒకవైపు ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా సరే ఏమాత్రం భయపడకుండా అంగన్వాడీలు ఇప్పటివరకు అయితే పగటిపూట మాత్రమే నిర్వహిస్తున్న ఈ సమ్మెను ఉధృతం చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఈ సమ్మెను అనేది ఉధృతం చేస్తాము అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. సో చూస్తున్నాం, మరి ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్లకి మధ్య జరుగుతున్న ఈ మినీ యుద్ధం ఎప్పటికి సమసిపోతుందో చూడాలి.